ఏదున్నా ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ప్రజలకు గౌరవం ఇవ్వాలి. మనం ఎందుకు గౌరవం ఇవ్వాలంటే ప్రజలకు, నాకు కూడా 2017 నాకు బాలనారెడ్డికి జయరాంకి ఆఫర్ వచ్చింది. ప్రజలు గౌరవం ఇచ్చినాం మేము. ఆ రోజు డబ్బే కావాలనుకుంటే పోయేవాళ్ళం మేము కూడా. ప్రజలు ఇచ్చిన మనకి సపోర్ట్ని మనము వాళ్ళకి గౌరవించాలని చెప్పేసి ఉద్దేశంతోన మేము చేసామే. కానీ ఆ రోజుల్లో మేము పార్టీ పరంగా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన గౌరవం మాకు ఇచ్చినారు. ప్రజలకి ఇచ్చిన ఈ పదవిని మనము వాళ్ళకి అవమానపరచాలని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడికి పోలే. మేము పార్టీ పరంగా ఉంటాం, మేము రామని చెప్పేసాం గట్టిగా. అంతేగాని ఈరోజు పోయిన వాళ్ళు ఏదో వస్తే సంతోషంగా కండువా కప్పినంత మాత్రాన అంత వాళ్ళు ఈ బీజేపీ పార్టీకి అంకితం అయిపోతారని చెప్పి ఆలోచనలే. ఎందుకంటే ఈరోజు కూటమి ద్వారా కలిసి పోటీ చేశారు కాబట్టి గెలవగలిగినారు. కానీ ఏదున్నా కూడా ఏదో నమ్మినారు. ఎందుకో మన వ్యతిరేకం వచ్చింది మా మీద, మేము సంతోషమే. ఎందుకంటే మేమేమి ఎవరికి తప్పు చేసిందిలే, ఎవరినేం ముంచిందిలే, ఎవరు కబ్జాలు చేసిందిలే, ఎవరిదేమో మన వసూలు చేసిందిలే. ఈరోజు ఇంత అన్యాయంగా కళ్ళకి కనపడేటట్లు కనపడతానే ఉంది. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, ఏం జరుగుతా ఉందని గమనిస్తూ ఉన్నారు బాగా. ఏదున్నా కూడా ప్రజలే మనసు తీర్మానం చేస్తారు. ఎందుకంటే ప్రజల్లోనే తీర్మానం చేసేది వాళ్ళే, వద్దనుకున్నా తీర్మానం చేసేది వాళ్ళే. ఆ పరిస్థితి ఎలక్షన్ వచ్చినప్పుడు తెలుస్తాయి. ఏదున్నా మనమే పిండి కండ్లు ముచ్చుకు పాలు దాతుంటారు, నన్ను ఎవరు చూడమని. అట్లా ఈ పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు ఉండే పరిస్థితి కనపడతా ఉంది. ఊరికి 4 కోట్లు తెచ్చా అంటా ఉన్నాడు ఆయన. డైరెక్ట్ ఎమ్మెల్యే గారు చెప్పినారు, 4 కోట్లు ఆర్డర్ కాపీలు, 4 కోట్లు మున్సిపాలిటీ మీద తీసుకొచ్చినాము అనేది చెప్పాలి కదా. 4 కోట్లు వేసినాం మున్సిపాలిటీకి 4 కోట్లు వేసినామంటే ఎక్కడ 4 కోట్లు వచ్చిండే? 1 కోటి. ఆ 1 కోటి రూపాయలు కూడా అదే ఇప్పుడు ఉండే చైర్మన్ గారే ఆమె అన్నారు, ఎంత దొంగ బిల్లులు చేసుకుని తింటున్నారు అని చెప్పేసి ఆమె మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. అదే మంది 4 కోట్లు వేసాము అడ్డుపడతారు. ఎందుకు అడ్డుపడతారు? ఇప్పుడు మామూలుగా 15th ఫైనాన్స్ 12 మేము ఉన్నప్పటి నుంచి 12th 11th ఫైనాన్స్, 12th ఫైనాన్స్, 13th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, 16th ఫైనాన్స్ అవి వస్తూనే ఉంటాయి రొటీన్లో. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ 16th ఫైనాన్స్ వస్తాయి. ప్రాబ్లంలే. అది కూడా నేను తెచ్చినా అంటాడు, గ్యారెంటీ అదే అంటాడు. సమస్యలే వస్తా ఉంటాయి. నీవు ఈ మన ప్రభుత్వం ద్వారా ఏం తీసుకొచ్చినామని సమాధానం ఉండదు. అది 4 కోట్ల యాడ్ నుంచి వస్తాయి. మేమే ఇన్నేళ్ళు ఉన్నాము, 3 సార్లు టర్మ్ చేసినాము, మీనాక్షి చేసినాడు. మరి ఏ టర్మ్లోనో మేము మున్సిపాలిటీ నుంచి అంత తీసుకోవాలి. ఎందుకంటే అనవసరంగా ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి 15th ఫైనాన్స్ వస్తాయి, మాకు అవే 30 డబ్బులు అయిపోతా ఉన్నాయి.